క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరుంది. అయితే రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తోంది. కానీ ప్రతిసారి కామెడీగా ఓడిపోతూనే ఉంది. త్రివిక్రమ్ దయతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హేమ అప్పుడెప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర తరపున పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. అయినా పదవిపై ఉన్న మక్కువతో మా ఎలక్షన్స్ లో రాజేంద్ర ప్రసాద్ కి వ్యతిరేకంగా చాలా పోరాటం చేసింది. ఆ ఓవర్ యాక్షన్ కూడా వర్కౌట్ కాలేదు. బాగా ఆలోచించి ఏపీలో హాట్ టాపిక్ అయిన ముద్రగడపై దృష్టి పెట్టింది. ముద్రగడకి సపోర్ట్ ఇచ్చి కాపు సంఘ నేతగా గుర్తింపు సంపాదించిందట. రీసెంట్ గా జరిగిన కాపు సంఘ భేటీలో కాపు నాయకురాలి హోదాలో పాల్గొని సలహాలు సూచనలు ఇచ్చిందట. ఇప్పుడిప్పుడే రోజా కాస్త శాంతించడంతో మీడియాకి పెద్ద హాట్ న్యూస్ దొరకలేదు. అయితే ఇప్పుడు హేమ కాపు నాయకురాలిగా మారడంతో రేపటి నుండి నిత్యం వార్తల్లో నిలిచే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.